నంద్యాల జిల్లా ముచ్చుమరి ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. బాలిక అత్యాచార కేసులో 10 రోజుల తర్వాత పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నిర్లక్ష్యం వహించారని 2 పోలీసులను సస్పెండ్ చేశారు డీఐజీ. సిఐ విజయ్ భాస్కర్, ఎస్ఐ జయశేఖర్ను సస్పెండ్ చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అన్నా, మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన ముచ్చుమర్రి మైనర్ బాలిక అదృశ్యం కేసులో పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. ఏదైతే 11 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ మైనర్ బాలిక యొక్క ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ యొక్క విధులో అలసత్వం వహించి ఈ కేసు ఆలస్యం కావడానికి కారణమైన నందికొట్కూరు రూరల్ సిఐ విజయభాస్కర్తో పాటు ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్పై సస్పెండ్ వేటు వేయడం జరిగింది. అయితే ఇది ఈ కేసు విషయంలో పురోగతి జరిగిందని చెప్పేసి అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ యొక్క నిందితులు సమాచారం మేరకు వారు చెప్పిన విధంగా అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి ఈ యొక్క కృష్ణానది రివర్లో పడేశామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నప్పటికీ విచారణలో బయటపడినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఈ యొక్క బాడీని ట్రేస్ అవుట్ చేయలేదు. ఈ యొక్క కృష్ణానది రివర్తో పాటు సంగమేశ్వరం, ఎల్లాల ఈ యొక్క పరివాహ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జల్లెడపడినప్పటికి కూడా ఇప్పటికీ బాడీ అనేది ట్రేస్ అవుట్ కాలేని పరిస్థితి. ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు ఎంతగానో ఆవేదన చెందుతూ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. తమ కూతురు యొక్క బాడీని తమకు అప్పజెప్పాలని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ యొక్క బాడీ అనేది ట్రేస్ అవుట్ జరగలేదు. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ 11 రోజులైనా ఇప్పటికీ అంటే ఇప్పుడు పోలీసులు మీడియా ముందుకు వస్తున్నారు. ఈ యొక్క కేసు విషయంలో చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఏదైతే మైనర్ బాలురు ఉన్నారో వారు అత్యాచారం చేశారు. ఆ అమ్మాయికి చాక్లెట్ని చూపించి ఆ యొక్క అత్యాచారానికి గురి చేయడమే కాకుండా ఆ అమ్మాయిని హత్య చేసి ఆ యొక్క కృష్ణా రివర్లో పడేశారని చెప్పారు. అయితే ఈ ముగ్గురు మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారి నేపథ్యంలోనే ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత రాత్రి సమయంలో ఒక బాడీని తీసుకొని ఆ యొక్క కృష్ణా రివర్ మీదుగా వెళ్ళి కృష్ణా రివర్ మధ్యలో రాళ్ళు కట్టి పడేయడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అయితే 11 రోజుల పాటు అవుతున్నప్పటికీ ఎంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ బాడీ అనేది బయటపడలేని పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వారు అబద్ధమైన చెప్పిండాలి, లేదంటే కేసును పక్కదారి పట్టించేందుకు పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. అంటే పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులైనా కావచ్చు, ఈ యొక్క మహిళా సంఘాలైనా, వాల్మీకి సంఘాలైనా ఒకటే ప్రశ్నని కోరుతున్నారు. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు బాడీని ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు? దీని వెనకాల యొక్క పొలిటికల్ ప్రెజర్స్ వలన, పొలిటికల్ నాయకుల యొక్క ఒత్తిళ్ల వలన పోలీసులు ఏమన్నా ఈ కేసు నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క బాలిక అదృశ్యంపై ప్రత్యేక దృష్టి సాధించలేదని కూడా చెప్పాలి. ఇప్పటికీ 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా నంద్యాల జిల్లాకు సంబంధించి వారు కూడా ఇప్పటిదాకా రాలేని పరిస్థితి, ఆ కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితి. ఏదైతే ఈ యొక్క కంటి తుడుపు చర్యగానే చూడాలి తప్ప ఈ యొక్క కేసులో పురోగతి జరగలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అరుణ. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.